చెన్నై రైల్లో దోపిడీ జరిగింది. ఆర్బీఐకు చెందిన 342 కోట్ల రూపాయల పాత నోట్లను సేలం నుంచి తరలిస్తుండగా అందులో కొంత డబ్బును మాయం చేశారు. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో 2 బాక్సుల నుంచి డబ్బు లాగిన ఆనవాళ్లున్నాయి. పగడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైల్లో తరలిస్తున్నప్పటికీ దుండగులు ఏకంగా రైలు పైకప్పుకు రంధ్రం చేసి లోపలికి దిగి కోట్ల రూపాయల సొమ్ము దొంగిలించారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై రైల్లో దోపిడీ జరిగింది. ఆర్బీఐకు చెందిన 342 కోట్ల రూపాయల పాత నోట్లను సేలం నుంచి తరలిస్తుండగా అందులో కొంత డబ్బును మాయం చేశారు. మొత్తం 226 పెట్టెల్లో డబ్బును తరలిస్తుండగా అందులో 2 బాక్సుల నుంచి డబ్బు లాగిన ఆనవాళ్లున్నాయి. పగడ్బందీ సెక్యూరిటీ మధ్య డబ్బును రైల్లో తరలిస్తున్నప్పటికీ దుండగులు ఏకంగా రైలు పైకప్పుకు రంధ్రం చేసి లోపలికి దిగి కోట్ల రూపాయల సొమ్ము దొంగిలించారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి వసుంధర అడిగి తెలుసుకుందాం. వసుంధర, దేవి గుడ్ ఈవినింగ్. ఇది యాక్చువల్ గా ఏంటంటే ప్రతి నెలకి ఒకసారి సేలం నుంచి అక్కడ ఉండే నేషనల్ బ్యాంక్స్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు, అంటే కొత్త నోట్లు కాదు, అవి కొంచెం నలిగినవి లేదా రిజెక్ట్ అయినవి లేదంటే చిరిగిపోయినవి, ఇటువంటి మొత్తం అన్ని రకాల నోట్లు కూడా కోట్లాది రూపాయలు అక్కడి నుంచి ఎక్స్ప్రెస్, సేలం ఎక్స్ప్రెస్ నుంచి చెన్నై ఒక బ్యాంకు కి, చెన్నైలో ఉండే ఆర్బీఐకి చేరడం అనేది ఒక ఆనవాయితీ దేవి. అయితే ఈ మేరకు నిన్న నైట్ సేలంలో ఈ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. అయితే 9:30కి అక్కడ స్టార్ట్ అయిన ఎక్స్ప్రెస్ లో ఆల్రెడీ ఈ మనీని ఫుల్ గా 226 బాక్స్ లో మొత్తానికి చెక్కపెట్టులో ఈ డబ్బునంతా కూడా ప్యాక్ చేసి అక్కడ అధికారులు ఎక్కించారు. ఎక్కించడంతో పాటు ఒక 8 మంది పోలీసులు కూడా కాపలా ఉంచి ఆ ట్రైన్ అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మధ్యలో 7 స్టేషన్లు మాత్రం దాదాపు ఆగినట్టుగా సమాచారం. అయితే అక్కడ నుంచి చెన్నై సెంట్రల్ కి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చేరుకుంది. అయితే ఇక్కడ ఆర్బీఐ అధికారులు ఆ నగదుని కలెక్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం వాళ్ళు స్టేషన్ కి వెళ్లారు. వెళితే తీరా చూస్తే ఆ ట్రైన్ ఏసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపల ఈ 226 చెక్క పెట్టెల్లో 2 పెట్టెలు ఓపెన్ చేస్తున్నాయి. అందులో ఒక పెట్టెలో 1 పైసా కూడా నగదు లేకుండా మొత్తానికి ఆగంతకులు ఖాళీ చేసేశారు. ఇంకొక పెట్టి సగం వరకు కూడా ఖాళీ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ దొంగతనం ఎలా జరిగింది, ఈ లాబరీకి ఎవరు ప్లాన్ చేసి ఉంటారు అనేది కూడా విచారణ జరుగుతుంది. అయితే ఎలా వచ్చారు వీళ్ళు, ఈ తలుపులు వేసినట్టే ఉన్నాయి. పోలీసులకు కూడా చిన్న సమాచారం కూడా తెలియకుండా ఎలా జరిగింది అని వీళ్ళు విచారణ జరిపిన తర్వాత అర్థమైంది. ఈ ట్రైన్ పైకప్పులో ఈ ఏసీ కోసం పెట్టే ఒక రంధ్రాలని కట్టర్తో కట్ చేసి ఆ రంధ్రాల్లోంచి ఆగంతకులు లోపలికి దిగారు. దిగడమే కాకుండా ఒక పెట్టిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో దాదాపు కోట్లాది రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు మిస్ అయినాయి అనేది కూడా ఇంకా విచారణలో తేడాల్సిందే దేవి. అయితే రైల్వే పోలీసులు ఇమీడియట్ గా ఈ చేతి వేళ్ల ముద్ర నిపుణులందరినీ అధికారులను తీసుకొచ్చారు. రైల్వే పోలీసుల సారథ్యంలో మొత్తానికి అందరూ కూడా నిపుణులు ఆ ట్రైన్ పైన ఆ కప్పు దగ్గర ఎక్కడైతే ఏ కప్పు అయితే కోయబడిందో అక్కడ మొత్తానికి విచారణ జరిపారు. మొత్తానికి ఆ గుర్తులన్నీ తీసుకున్నారు. విచారణ జరుగుతుంది దేవి. అయితే ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎవరైనా ఏదో తెలిసిన వాళ్లే మొత్తానికి ఈ పనికి పూనుకొని ఉంటారు. అలాగే కోట్లాది రూపాయలు ఎలాగ దోచుకోబడినాయి అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది దేవి. వసుంధర, ఏమంటున్నారు? ఇటు అంటే రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఇటు ఆర్బీఐకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు రైల్వే అధికారులు కావచ్చు, వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. షూర్ దేవి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ అధికారుల నుంచి కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ అధికారులకే తెలుస్తుంది అక్కడ నుంచి నగదు అక్కడ నుంచి ఏ టైంలో పంపిస్తున్నారు, ఏ ట్రైన్ కి ఎక్కిస్తున్నారు, ఏ టైం కి ఆ ప్యాకేజెస్ వెళ్తున్నాయన్న విషయం కూడా ఈ అధికారులకు తెలియాలి. లేదంటే అక్కడ నేషనలైజ్డ్ బ్యాంక్ అధికారులకు కానీ లేదంటే అక్కడ ఉండే సిబ్బందికి కానీ తెలిసి ఉండాలి. అయితే ఎవరో మొత్తానికి ఇచ్చిన క్లూ దాంతోనే ఆధారంగానే ఈ ఆగంతుకులు ఈ పనికి పూనుకొని ఉంటారని చెప్పి కూడా మొత్తానికి అనుకుంటున్నారు. అయితే ఏమాత్రం కూడా ఎక్కడైనా సరే ఎవరికి ఏదైనా సరే మొత్తానికి కోట్లాది రూపాయలు మొత్తానికి ఈ ఇదవడం ఏంటంటే గల్లంతు కావడం అనేది కూడా చాలా పెద్ద విషయం. ఇది ఇంత హ్యూజ్ అమౌంట్ ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్ వెళ్లేటప్పుడు బోగీలో ఎటువంటి సెక్యూరిటీ ఉండదా? అంటే 222 పెట్టెల్లో ఒక పెట్టెను పూర్తిగా ఖాళీ చేసేంత వరకు, అంటే ఆ పెట్టెల్ని ఉన్నప్పుడు ఆ బోగీలో ఎలాంటి సెక్యూరిటీ ఉండదా?
అంటే ప్రతి కంపార్ట్మెంట్ అంటే ఒకే ఒక బాక్స్ లోనే కంపార్ట్మెంట్ లోనే ఈ మనీ మొత్తానికి ఫిక్స్ చేశారు. ఈ 226 చెక్కపెట్లు ఉండే దానికి పోలీసులు పూర్తిగా కాపలా ఉన్నారని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు దేవి. అయితే ఈ మేరకు మొత్తానికి 8 మంది సిబ్బందితో ప్రతిసారి జరుగుతున్న ఈ ఆనవాయితీ పనిలో ఇది జరిగిన తర్వాతే అందులో ఉండే లోతుపాట్లు కానీ లొసుగులు కానీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఇన్ని పెట్లు ఇంత నగదు సరఫరా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి పంపిణీ జరుగుతున్నప్పుడు ఎంత సిబ్బంది ఉండాలి, ఎందుకంటే ఆర్మీ మ్యాన్లు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నగదు అతనికి ఆర్బీఐకి చేరే నగదు ఇది. దీని మీద అత్యంత శ్రద్ధ కనబరచవలసిన ఈ పోలీస్ అధికారులే కేవలం 6 నుంచి 8 మంది సిబ్బందిని మాత్రం కాపలా పెట్టడం అనేది కూడా ఇప్పుడే లొసుగులన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొత్తానికి అసలు ఇది ఈ రంధ్రం చేసి దిగడం అనేది కూడా ఒకసారి 2 సారి ఏదో అసాల్ట్ గా చేసే పని కాదు దేవి. ఇది ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఆ ట్రైన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ ట్రైన్ లో ఏ స్టేషన్ లో ఆగుతుంది, ఇలాగా మొత్తానికి ఏంటంటే ట్రైన్ మీద నుంచి దిగడం అనేది అది సాధారణ విషయం కాదు. ఒక సినిమాలో లాగా ఒక మ్యాజిక్ లాగా ఆ లోపలికి అసలు ఒకరు దిగారా, ఎంతమంది దిగారు, ఈ కార్యానికి ఎంతమంది పూనుకున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఎవరికి తెలియకుండా ఎలాగా, ఎందుకంటే సీసీటీవీ కెమెరా ఏర్పాటు కూడా కంపార్ట్మెంట్ లో ఉందా లేదా అనేది కూడా విచారణ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే బయట నుంచి ఈ సీసీటీవీ అనేది అది ఖచ్చితంగా తెలియని విషయం. ఎందుకంటే మూవ్ అవుతున్న ట్రైన్ లోంచి వాళ్ళు అసాల్ట్ గా లోపలికి దిగడం అనేది కూడా లోపల ఉండే కెమెరాలు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆగంతుక వివరాలు తెలుస్తాయి. అయితే రైల్వే పోలీసులతో కూడా మనం మాట్లాడాము, వాళ్ళు ఎటువంటి సమాచారం అందించట్లేదు దేవి. రైట్ వసుంధర, థ్యాంక్ యూ. The amount was transported from Salem to Chennai. We found that amount is stolen. About 5 crores. We are checking it further. Around 5 crores is found stolen. Escort party was there, but somehow they have not found it. Escort party from Salem City Police, they came, but this has happened. We are trying to detect the case quickly. RPF has registered the case. RPF, as per their act, they have registered the case. And the railway police and the local police all are with them to detect the case quickly. We have some clues. Don't start investigating again. We have some clues. We will start investigating. We will quickly detect the case. Any RPF will, through which we can have a break or we something. will not tell. We will not be able to tell. Please cooperate. కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 123 జీవోను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. వ్యవసాయ కూలీలకు పరిహారానికి సంబంధించి సవరణలతో కూడిన జీవోను తమ ముందు ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది డివిజన్ బెంచ్. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. 123 జీవో విషయంలో లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసేందుకు ఆ జీవో తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్యాకేజీ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. హోదా విషయంలో రాజీ పడితే చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. పెట్టుబడులు సాధించాలంటే స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యమన్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ సిపిఐ నేత డి రాజాను కలిశారు. తమ పోరాటానికి మద్దతునివ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తప్పెటగుళ్ల వేషధారణతో పార్లమెంటుకు వెళ్లారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. డప్పు కొడుతూ పాట పాడుతూ పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శనిచ్చారాయన. ఏపీ జేసీయూలో వెంటిలేటర్ పై ఉందని, వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి బతికించాలని ఆవేదనగా అన్నారు శివప్రసాద్. హోదా ఇవ్వకపోతే ఆందోళన కాస్త ఉద్యమంగా మారుతుందని కేంద్రాన్ని హెచ్చరించారాయన. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ చూడయా, ఆంధ్రుల సెంటిమెంట్, ఆంధ్రుల సెంటిమెంట్, ఆంధ్రుల సెంటిమెంట్, ఆంధ్రుల సెంటిమెంట్, ప్రత్యేక హోదా. హోదా విషయంలో చంద్రబాబుది ఉత్తుత్తి పోరాటమేనన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ర్యాలీ నిర్వహించారు. ఏపీ నుంచి టీడీపీని, దేశం నుంచి బీజేపీని క్విట్ చేయాలని పిలుపునిచ్చారు రఘువీరా. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక హోదా కోసం రాజమండ్రిలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. కోటగుమ్మం సెంటర్ నుంచి స్వాతంత్ర సమరయోధుల పార్కు వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తోందని, టీడీపీకి తెలిసినా డ్రామాలాడుతోందని విమర్శించారు మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. హోదా కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుంది అన్నారు పళ్లం.
తిరుపతిలో ఏడాది క్రితం ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి కుటుంబాన్ని జనసేన పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. జనసేన పార్టీ తరపున పార్టీ నేతలు మునికోటి కుటుంబాన్ని కలిసి సాయం అందించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని బెంగతో తిరుపతిలో మునికోటి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంది అవార్డుల పేరు మార్పు ఈ ఏడాది ఉంటుందని అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలోని కమిటీ నంది అవార్డుల పేరు మార్పు విషయంలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలుపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఇప్పటి వరకు 11,000 కోట్ల మేర డబ్బులను రుణమాఫీకి చెల్లించామన్నారు మంత్రులు యనమల, పత్తిపాటి. ఇంకా 9,000 కోట్లను చెల్లించాల్సి ఉందన్న మంత్రులు రుణమాఫీ కోసం రెండో విడతలో 2,381 కోట్లను సర్టిఫికెట్ల రూపంలో అందించామన్నారు. సర్టిఫికెట్లు క్లెయిమ్ చేసుకున్న వెంటనే బ్యాంకులు డబ్బు చెల్లిస్తున్నాయన్న యనమల 57.21 లక్షల రైతుల ఖాతాలకు రుణమాఫీ లబ్ది చేకూరుతుందన్నారు. రుణమాఫీ అమలు కావడం లేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించిన యనమల ఎవరికి రుణమాఫీ జరిగిందో ఫ్లెక్సీల రూపంలో గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు. వడ్డీల కాకి మోహన్ రెడ్డి అంశం కరీంనగర్ జిల్లాలో మరోసారి తెరపైకొచ్చింది. మోహన్ రెడ్డి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుండ్లపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల చల్లా నారాయణ రెడ్డి కరీంనగర్ జ్యోతినగర్ లో నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. శ్యామ్సుందర్ అనే మధ్యవర్తి ద్వారా 2 ఏళ్ల క్రితం నారాయణ రెడ్డి ఏఎస్ఐ మోహన్ రెడ్డి వద్ద తన భూమిని తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వడ్డీతో సహా బాకీ అంతా తీర్చేశాడు. భూమి వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిందిగా ఏడాది నుంచి మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నా అతడు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. నిన్న పురుగుల మందు తాగి ఇంటికొచ్చిన నారాయణ రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఇవాళ నారాయణ రెడ్డి చనిపోయాడు. హైదరాబాద్ లో టిప్పర్ డ్రైవర్ అతి వేగానికి 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. గచ్చిబౌలి ఇందిరానగర్ లోని ఇసుక లోడుతో వెళుతున్న టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్ బబ్రాలో క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. 70 సాల్ ఆజాదీ యాద్ కరో కుర్బానీ పేరిట చేపట్టిన ప్రచారోద్యమాన్ని ఆరంభించారు. ఆజాద్ కు నివాళులు అర్పించిన ప్రధాని చంద్రశేఖర్ మ్యూజియంలో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఆసక్తికరంగా పరిశీలించారు. అనంతరం దోత్రడా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారత స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలకు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోడీ. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లపై పెదవి విప్పారు. కాశ్మీర్లో అభివృద్ది పనులు చేపట్టాలని ఆకాంక్షించారు. వడ్డీ రేట్లు యథాతథమా తగ్గింపా పెంపా అనే అంచనాలకు తెరదించారు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. ఆది నుంచి ఆశ్చర్యకర ప్రకటనలకు చిరునామాగా మారిన రాజన్ తాను చివరిగా నిర్వహించిన పరపతి విధాన సమీక్షలోనూ ఎలాంటి మార్పులు చేపట్టలేదు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచినట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు 6.5%, నగదు నిల్వల నిష్పత్తి 4% యథాతథంగా ఉంచినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. రివర్స్ రెపో రేటు 6%, ఎంఎస్ఎఫ్ రేటు 7% యథాతథంగా ఉంచారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభానికి ముందు ఆయనే సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతు 145 రోజుల పాటు ఆయనే సీఎంగా కొనసాగారు. సుప్రీంకోర్టు తీర్పుతో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోనే కొనసాగారు. 1995లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల దీక్ష విరమించారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో నిరాహార దీక్ష ప్రారంభించారు షర్మిల. అయితే ఆమె దీక్షను భగ్నం చేయడానికి ఆసుపత్రిలో 4 గోడల మధ్య ఆమె నిర్బంధించారు అధికారులు. ముక్కు ద్వారా గొట్టం పెట్టి ద్రవాహారాన్ని అందిస్తూ వచ్చారు. అయితే 16 సంవత్సరాలుగా దీక్ష కొనసాగిస్తున్న షర్మిల ఎట్టకేలకు పంతం వీడి దీక్ష విరమించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తన ఆశయ సాధన కోసం పోరాడనున్నారు షర్మిల. అమ్మని మర్చిపోలేం. అమ్మనే కాదు, బాల్యంలో మనల్ని అమ్మలా చూసుకున్న ఏ అమ్మని మర్చిపోలేం. ఒక అమ్మ అన్నం కలిపి పెట్టొచ్చు, ఇంకో అమ్మ మంచి చెడు చెప్పి ఉండొచ్చు, మరో అమ్మ ఆప్యాయంగా తల నిమిరి ఉండవచ్చు. మరి ఏమిచ్చి ఈ అమ్మల రుణం తీర్చుకోగలం? సొంత తల్లిదండ్రులనే మర్చిపోతున్న నగర జీవితంలో తన చిన్నతనంలో తారసపడిన తల్లులందర్నీ తడి రంగుల్లో పలకరించాడు ఓ కళాకారుడు. సత్య శ్రీనివాస్ బాల్యం ఇక్కడే గడిచింది. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఈ భవనం ఒకప్పుడు ఆయన ఇల్లు. ఈ ఇంట్లో ఆయనకి జన్మనిచ్చిన తల్లి ఉంటే చుట్టుపక్కల ఇళ్లల్లో ప్రేమను పంచిన తల్లులుండేవాళ్లు. వాళ్లలో కొందరు స్నేహితుల తల్లులు, మరికొందరు పక్కింటి వాళ్లు.
వారందరినీ పేరు పేరున గుర్తు చేసుకోవడానికి కొందరు పేర్లు కూడా అతనికి తెలియవు. అందుకే ఇలా రంగులతో రూపుకట్టి ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. అంటే మా అమ్మ నుండి ఇన్స్పైర్ అయ్యాను నేను పోర్ట్రేట్స్ వేయడం ఇదన్నది. ఐ లైక్ మదర్హుడ్. అమ్మత్వం అనేది చాలా ముఖ్యమైనది. అందుకని 2002లో ఈ పెయింటింగ్స్ వేయడం మొదలెట్టాను. 2016లో మళ్ళీ మా పాత ఇంట్లో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పెట్టే గుణం పెట్టుకోండి, అమ్మల్ని ప్రేమించండి, పెట్టే గుణం పెంచుకోవాలి. లేకపోతే ప్రకృతి ఉండదు, సమాజం ఉండదు. సత్య శ్రీనివాస్ ప్రకృతి ప్రేమికుడు, కవి, ఆదివాసీల కష్ట నష్టాలపై విశేషంగా కృషి చేసినవాడు. ప్రకృతిని ప్రేమించేవాడు తల్లి కోసం తప్పించకుండా ఉండలేడు. అందుకే తను సహజంగా చిత్రకారుడు కాకపోయినా ఆ తల్లులపై ప్రేమని కుంచగా మార్చి తన జ్ఞాపకాలను రంగులుగా ఈ బొమ్మలు వేశాడు. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ లేనిది మనము లేము. మనం ఎక్కడి నుంచి వి కాంట్ అంటే అలాగే రాలేదు మనము. మన పూర్వీకులు వాళ్ళని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికైనా. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ అలవాట్లు అవన్నీ మనం మర్చిపోకుండా ఇంకొక జనరేషన్కి మనం ఇవ్వాలి అనేది ఆయన ప్రయాసము. Each expression, each painting has that expression. He has captured the characteristic of the person. And another thing is, it is watercolor medium anamata. Watercolor medium easy kaadu asalu manam paint cheyadaniki chaala kashtamu. And idi tana first prayatnam watercolors tho. So it's అంటే when you are passionate enough about something, you will be driven to do it అని అర్థం. ఒకప్పుడు సత్య శ్రీనివాస్ ఇల్లే ఇప్పుడు యథేజంత్రం బిల్డింగ్ గా మారింది. అందుకే తన జ్ఞాపకాల చిత్రమాలికను ఈ భవనంలోనే సత్య ఆవిష్కరించాడు.